ప్రభుత్వాలు మారిన ప్రకాశం జిల్లా పురోగతిలో పయనించడం లేదు. పాలకుల తీరుతో జిల్లా అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుంది. అభివృద్ధి కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం ముందుకు సాగలేదు. ఈ నిర్మాణం పూర్తి చేసే పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని ఆ జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి అడుగులు పడతాయా? జిల్లా అభివృద్ధి కావాలని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న జిల్లా ప్రజల ఆశలు నెరవేరుతాయా? అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన దర్శి నియోజకవర్గంలోనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్కి మోక్షం కలుగుతుందా? అయితే 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూలు ప్రాజెక్టు నిధులు లేని కారణంగా అయితే నిర్లక్ష్యానికి గురైంది. అప్పటి దర్శి ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి దర్శి నియోజకవర్గంలోని 20 ఎకరాల్లో 18.5 కోట్ల వ్యయంతో నిర్మాణం డ్రైవింగ్ స్కూల్కు శ్రీకారం చుట్టారు. గ్రాండ్గా పనులు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు సిద్ధారాఘరావు ఓడిపోవడంతో ఎక్కడ వేసిన గొగ్గిలి అక్కడే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే డ్రైవింగ్ స్కూల్ ఆగిపోయింది, శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో దర్శి పేరు మారుమోగుతుంది అనుకున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డ్రైవింగ్ స్కూల్పై నియోజకవర్గంలోని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం అండదండలతో మెండుగా ఉండడంతో కూటమి ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్ను మళ్ళీ గాడిలో పెడుతుందని ఆశిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయాన్ని పనులు ఆరంభమైన తర్వాతనే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే నిలిపివేసింది. వివరాలను వెల్లడించిన R&B DE కృష్ణ తెలిపారు. అయితే ఆ డ్రైవింగ్ స్కూల్ మళ్ళీ శిక్షణ కేంద్రాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని, వైసీపీ పాలకులు జాతీయ స్థాయి పథకాన్ని నిర్వీర్యం చేశారని, జాతీయ స్థాయి డ్రైవింగ్ స్కూల్ శిక్షణ పరిశోధన కేంద్రాన్ని నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మీదేవి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు దర్శికి కేటాయిస్తూ వైసీపీ పాలకులు ఉద్దేశపూర్వకంగానే పనులు ఆపేశారని ఆమె విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణానికి 18.5 కోట్ల నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారని, వీలైనంత త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించే విధంగా కృషి చేస్తామన్నారు. అయితే నేటికి సకాలం పూర్తయిన డ్రైవింగ్ స్కూల్ పనులు నిర్మాణానికి అడుగులు పడలేదు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇటు టీడీపీ నాయకులు కానీ అటు అధికారులు కానీ చొరవ తీసుకొని డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగించి నిర్మాణాలను చేపట్టి దర్శి ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది కెమెరామెన్ వాస్తు 6 TV నాగు, ప్రకాశం జిల్లా.